హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈ రోజు నేను మీకు పెరుగు వడని చాలా సింపుల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మనం పెరుగు వడ అనేది లోపలి వరకు సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ప్రసాదం కింద కూడా మనము పెరుగు వడ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో చూస్తున్నా కదా, లోపలి వరకు పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా ఉండే ఈ పెరుగు వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మినపప్పు వేస్తున్నాను. ఇలా మినపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసేసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందికి కనుక ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ పప్పు నానబెట్టేసి మార్నింగ్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మార్నింగ్ కి పప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇలా మళ్ళీ ఒకసారి పప్పుని బాగా కడిగి ఇందులో ఉండే నీళ్ళన్నింటినీ కూడా వంపేసి మనం నానబెట్టుకున్న ఈ మినపప్పుని నేను గ్రైండర్ లోకి వేసేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను. నీళ్ళు అనేది ఎక్కువగా వేశారు అంటే పిండి అనేది పల్చగా అయిపోతుంది. మనం వడ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటాయి అన్నమాట. సో మీరు వాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూస్తున్నా కదా, పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి. మనం పిండి అనేది ఎంత గట్టిగా రుబ్బుకుంటే మనకు వడ అనేది అంత చక్కగా వస్తాయన్నమాట. సో చూస్తున్నా కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని నేను ఇలా బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వడల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకటి తీపి గారెలు, ఇంకొకటి పెరుగు గారెలు అన్నమాట. అందుకే నేను ఫస్ట్ ఇందులో ఉండే సగం పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చెంబులోకి 1.5 కప్పు వరకు పెరుగును తీసుకున్నాను. ఇది చిక్కటి పెరుగు అన్నమాట. ఇలా పెరుగును వేసుకొని ఒకసారి బాగా ఇలా మజ్జిగ కవ్వంతో బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అనేది కలుపుకుంటున్నాను. ఇక నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసాను అనమాట. ఇలా చేసుకోవాలి. మనకు మజ్జిగ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. సో మీరు పెరుగు క్వాంటిటీని బేస్ చేసుకొని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకొని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇంకొక బౌల్లోకి నార్మల్ గా నీళ్ళని వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము మజ్జిగకి తాలింపు అనేది వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లంని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి, 4 రెమ్మలు పచ్చి కరివేపాకం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసేసుకొని కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను పైన కొద్దిగా గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ గా సరిపోయింది. సో ఇప్పుడు నేను వడల కోసము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1 చిటికెడు వంట సోడా వేస్తున్నాను. వంట సోడా అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. సో చూసారు కదా, ఇలా ఉప్పు వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం పిండిని బాగా కలుపుకొని ఇలా వాటర్ లోకి వేయంగానే పైకి తేలాలి. అలా అయితేనే మనకు వడ కూడా చక్కగా వస్తాయి అన్నమాట. లేదు అంటే మీరు ఇంకొక 4 నిమిషాల పాటు చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నూనెలోకి వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడ వేయాలి. లేదు అంటే నూనె పీల్చేస్తాయి అండ్ షేప్ కూడా కరెక్ట్ గా రాదు. మీరు చేత్తో అలవాటు ఉంటే చేత్తో వేసుకోవచ్చు, లేదు అంటే టీ స్ట్రైనర్ తో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్ని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వడ అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఇలా వడ రెడీ అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి నీళ్లు వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇప్పుడు నేను ఇంకొకసారి కూడా వడ అనేది వేస్తున్నాను. చూడండి, మీకు చేత్తో అలవాటు ఉంటే చేత్తో వేసేసేయండి, లేదు అంటే టీ స్ట్రైనర్ తో కానీ ఇంకా పాల కవర్ మీద కానీ వేసుకోవచ్చు. టీ స్ట్రైనర్ అయితే ఈజీగా వేసేస్తారు ఎవరైనా కూడా. చూసారు కదా, నేను ఇంకొక వాయి కూడా వడ అనేది ప్రిపేర్ చేశాను. ఈ లోపుగా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడలు అనేది నీళ్ళలోకి వేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా నాని ఉంటాయి. ఇలా మనం వడ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నీళ్ళలోకి వేసుకొని తర్వాత పెరుగులోకి వేయడం వల్ల మనము పెరుగు అనేది ఈ వడలు చక్కగా పీల్చుకొని లోపలి వరకు సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నా కదా, ఇలా ఫస్ట్ వాయిని నేను ఇప్పుడు ఇలా చేత్తో కొద్దిగా వాటర్ ని పిండేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి వేసేస్తున్నాను.
ఇలా వేసుకుని మళ్ళీ ఒక 4 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. చూస్తున్నా కదా, మనం వడ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వెంటనే మనము నీళ్ళలోకి వేసుకోవాలి. నీళ్ళలోకి వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా వాటర్ ని స్క్వీజ్ చేసుకుని మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇలానే అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మజ్జిగలోకి వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఇలానే వదిలేయాలి. అరగంట తర్వాత మనము ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు వడ అనేది లోపలి వరకు మజ్జిగని పీల్చుకొని సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thank you for watching. Bye.